సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో లాస్ట్ ఇయర్ 2024 CPGATE రాసిన మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో. మీరు ఎవరైతే పీజీ సెకండ్ ఇయర్లో ఉన్నారో, ప్రస్తుతానికి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఈ ఇయర్ సెకండ్ ఇయర్ పడుతున్నారు, ఉస్మానియా అవ్వచ్చు, కాకతీయ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, ఆర్ఎన్ఈ, JNTH, కోటిమెన్స్, ఏ యూనివర్సిటీ అయినా సరే మీరు చేయాల్సిన ఫస్ట్ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, ఒకటి హాస్టల్ రిన్యువల్. ఇది ఓన్లీ హాస్టల్స్కి మాత్రమే, హాస్టల్లో ఉండే వాళ్ళకి మాత్రమే, డే స్కాలర్స్కి దీనికి సంబంధం లేదు. సో హాస్టల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హాస్టల్ రిన్యువల్ అనేది ఫస్ట్ చేసుకోండి. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ హాస్టల్ రిన్యువల్ అంటే మనకి ఫస్ట్ ఇయర్లో ఎంత మెస్ డిపాజిట్ చేసారో సెకండ్ ఇయర్లో మెస్ డిపాజిట్ కూడా ఆన్లైన్లో అంతే చేయాలి. కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్లో ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంది, బట్ ఇయర్ ఆన్లైన్లో చేసాం. జస్ట్ 500 కడితే అయిపోతుంది వాళ్ళకి మెస్ రిన్యువల్. అట్లా ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక యూనివర్సిటీ ఆన్లైన్లో చేస్తే ఒక యూనివర్సిటీ ఆఫ్లైన్లో పెడుతుంది. మీ హాస్టల్ నుంచి ఏం నోటీస్ వచ్చింది అనేది మీ వార్డెన్ని కనుక్కొని ఇన్ఫర్మేషన్ మీకు గ్రూప్లో పెడతారు. దాన్ని బేస్ చేసుకొని హాస్టల్ రిన్యువల్ చేసుకోండి. రిన్యువల్ చేసుకుంటే మీకు మళ్ళీ మెస్ కార్డ్ వస్తుంది, మీకు మళ్ళీ రూమ్స్ అలాట్ అయితే మీరు సెకండ్ ఇయర్, ప్రజెంట్ సెకండ్ ఇయర్, ఇంకో 1 year అయితే పీజీ కూడా అయిపోతుంది. ఓకేనా? సో చూస్తున్నానే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మొన్ననే CPGATE రాసి వచ్చారు, ఇప్పుడే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్ రిన్యువల్ అవుతారు. సో హాస్టల్ స్టూడెంట్ యూ మస్ట్ రిన్యువల్ యువర్ హాస్టల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్కాలర్షిప్ రిన్యువల్. ఈ-పాస్, తెలంగాణ గవర్నమెంట్కి ఈ-పాస్. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో స్కాలర్షిప్ అప్లై చేసారు, అప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టి, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టి స్కాలర్షిప్ అప్లై చేశారు. ఇప్పుడు తెలంగాణ ఈ-పాస్ స్కాలర్షిప్ రిన్యువల్ చేసుకోవాలి. రిన్యువల్కి సంబంధించిన ఆల్రెడీ లింక్ ఓపెన్ అయింది, ఈ-పాస్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. మీ ఫోన్లో కూడా రిన్యువల్ చేసుకోవచ్చు, నెట్ సెంటర్లో కూడా రిన్యువల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఈ-పాస్ వెబ్సైట్లో నో ఇయర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది, పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్లో. అది క్లిక్ చేసి ఫస్ట్ ఇయర్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే మెస్ బిల్ ఎంత రిలీజ్ అయిందని చూసుకోండి. ఫస్ట్ ఇయర్లో 10 నెలలకు రిలీజ్ కావాలి. మీరు జూన్ డేట్ పెట్టిన వాళ్ళకి 10 నెలలు రిలీజ్ అయ్యాయి, ఎందుకంటే జూన్ టు మార్చ్ వరకు రిలీజ్ అవుతాయి. ఎవరైతే నవంబరు లేదా అక్టోబరు, సెప్టెంబర్ అని పెట్టిరో మీకు అప్పటి నుంచి మార్చ్ వరకు రిలీజ్ అయినాయి. కొంతమందికి 10 నెలలకు రిలీజ్ అయినాయి, కొంతమందికి రిలీజ్ కాలే. ఓకే, ఫస్ట్ ఇయర్లో 10 నెలలు 15,000 మెస్ బిల్లు, సెకండ్ ఇయర్లో 10 నెలలు 15,000 మెస్ బిల్లు, మొత్తం 30,000 మెస్ బిల్లు రిలీజ్ కావాలి. సో ఫస్ట్ ఇయర్ ఎట్లా పెట్టిరో చెక్ చేసుకోండి. ఎవరెవరికి 15,000 రిలీజ్ అయినాయి, ఎవరెవరికి ఎంత రిలీజ్ అయినాయి కింద కామెంట్ పెట్టండి. అండ్ సెకండ్ ఇయర్లో అయితే మెస్ ఈ-పాస్ స్కాలర్షిప్ రిన్యువల్ చేసుకోవాలి. మెస్ బిల్ వచ్చేసి జూన్ నుంచి వెళ్ళి మార్చ్ వరకు, అంటే జూన్ 2025 నుంచి మార్చ్ 2026 వరకు మొత్తం 10 నెలలకి నెలకు 1,500, 10 నెలలకి 15,000 మెస్ బిల్ రిలీజ్ కావాలి. ఓకే, 2025 జూన్ నుంచి 2026 మార్చ్ వరకు. అన్న మార్చి ఎట్లా అన్న, మరి సెకండ్ ఇయర్ జూలైలో అయిపోతుంది, ఆగస్టులో అయిపోతుంది అంటే ఎప్పుడు అయిపోయినా సెకండ్ ఇయర్ మార్చ్ వరకు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కూడా మీ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఆగస్టులో అయిపోయింది, కానీ ఇప్పుడు మీకు మార్చ్ వరకు రిలీజ్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఆగస్టులో అయిపోయింది, యాక్చువల్గా 2025 ఆగస్టులో మీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, కానీ మెస్ బిల్లు మార్చ్ వరకు రిలీజ్ అవుతుంది. అందుకే మీ అడ్మిషన్ డేటు జూన్ పెట్టుకోవాలి. జూన్ పెట్టుకుంటే జూన్ టు మార్చ్ 10 నెలలకు రిలీజ్ అవుతుంది. అర్థమైంది కదా? ఫస్ట్ ఇయర్లో కూడా పెట్టిన వీడియో, ఎవరైతే జూన్ పెట్టుకుంటే వాళ్ళకి రిలీజ్ అయినాయి. ఓకే, చెప్పండి, ఎవరైనా ఏమన్నా అంటే చెప్పండి, ఇట్లుంది సిచ్యువేషన్, జూన్ పెట్టుకుంటే మాకు రిలీజ్ అవుతాయి అని చెప్పండి. ఇప్పుడు న్యాయంగా నేను నవంబర్ పెట్టుకుంటే, నవంబర్ టు ఇప్పుడు ఈ ఇయర్ ఆగస్ట్లో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, నవంబర్ టు ఆగస్టు 10 నెలలు మెస్ బిల్ రిలీజ్ కాదు, ఎందుకంటే నవంబర్ ఆగస్ట్ దాకా మెస్ బిల్ రిలీజ్ చేయరు, మార్చ్కి ఎండ్ అయిపోతుంది. ఓకే, సో సెకండ్ ఇయర్లో కూడా జూను లేదా జూలై పెట్టుకుంటే ఆ జూన్ నుంచి వెళ్ళి మార్చ్ వరకు మెస్ బిల్లు 10 నెలలకు 15,000 మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. అండ్ స్కాలర్షిప్ ఈ-పాస్ రిన్యువల్ కోసం కావాల్సింది ఫస్ట్ సెమిస్టర్ మెమో. ఓకేనా? ఫస్ట్ సెమిస్టర్ మెమో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ బోనఫైడ్, సెకండ్ ఇయర్ బోనఫైడ్, పీజీ సెకండ్ ఇయర్ బోనఫైడ్ మీ యూనివర్సిటీలో తీసుకోండి. సెకండ్ ఇయర్ 2025 to 2026 సెకండ్ ఇయర్ స్టడీయింగ్ అని రాయాలి. నెక్స్ట్ ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫస్ట్ ఇయర్లో పెట్టారు, సెకండ్ ఇయర్లో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. మీ సేవలో తీసుకునే ఇన్కమ్ సర్టిఫికేట్ కాదు, ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ అని మీ సేవలలో దొరుకుతాయి. ఒక ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ అని ఉంటుంది, ఫాము అది మనం ఫిల్ చేయాలి. కింద లాయరు స్టాంపును సైన్ ఉంటుంది, అది ఆటోమేటికల్లీ ఉంటుంది. 50 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది. ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ స్కాలర్షిప్ కోసం, రిన్యువల్ కోసం అంటే ఇస్తారు. ఈ కోర్టు దగ్గర కానీ లేదంటే ఏదైనా మీ సేవలలో కానీ దొరుకుతాయి. కోర్టు దగ్గర, నోటరీ కొట్టే దగ్గర దొరుకుతాయి, లేదంటే ఏదైనా మీ సేవ సెంటర్లలో దొరుకుతాయి. స్కాలర్షిప్ రిన్యువల్ కోసం అంటే ఇస్తారు. ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ కొనుక్కొని దాన్ని ఫిల్ చేయాలి. నీ పేరు, నాన్న పేరు, అమ్మ పేరు, మీ నువ్వు నార్మల్గా ఇన్కమ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, మీకు అగ్రికల్చర్ లేబరా లేదంటే ఏదో ఒకటి ఎంటర్ చేసి అట్లా రాయాలి. సో స్కాలర్షిప్ రిన్యువల్ చేసుకోవాలి. ఇవన్నీ 3 అప్లోడ్ చేసి స్కాలర్షిప్ సబ్మిట్ చేసి రిన్యువల్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్లు తీసుకొని మళ్ళీ ఇవన్నీ తీసుకొని మీ స్కాలర్షిప్ సెక్షన్లో సబ్మిట్ చేయాలి. ఎంత తొందర సబ్మిట్ చేస్తే అంత తొందర, ఫాస్ట్గా. ఓకేనా? ఎంత ఫాస్ట్గా సబ్మిట్ చేస్తే అంత తొందర శాంక్షన్ అయితే మీకు అమౌంట్. ఇప్పుడు ఇదేంది, ఇది సెప్టెంబర్. ఇప్పుడు సెప్టెంబర్లో మీరు రిన్యువల్ చేసుకుంటే తొందర సబ్మిట్ చేస్తే స్కాలర్షిప్ సెక్షన్లో మీ స్కాలర్షిప్ రిన్యువల్ ఫామ్స్. సో మీకు స్కాలర్షిప్ తొందర రిన్యువల్ చేసుకుంటే మెస్ బిల్లు 15,000 రిలీజ్ అవుతుంది,
ట్యూషన్ ఫీజు, కోర్స్ ఫీజు ఏదైతే ఉందో మీ కోర్స్ ఫీజు ఎంఏ వాళ్ళకు, ఎంకామ్ వాళ్ళకు, ఎంఎస్సీ వాళ్ళకి, ఎంహెచ్ఆర్ఎం వాళ్ళకి, ఎంఎస్డబ్ల్యూ వాళ్ళకి, ఎంటీఎం వాళ్ళకి కోర్స్ ఫీజు ఏదైతే ఉందో మీ కోర్సుకు సంబంధించిన ఫీజు కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో రిలీజ్ చేస్తుంది. లేట్ అప్లై చేసిన వాళ్ళకి రిలీజ్ కాలేదు, శాంక్షన్ కాలేదు. కొంతమందికి శాంక్షన్ అయ్యి, కొంతమందికి శాంక్షన్ కాలేదు. ఇప్పుడు సెకండ్ ఇయర్ కాబట్టి తొందరగా చేసుకోరు. సెప్టెంబర్లో చేసుకుంటే అటు హాస్టల్ మెస్ బిల్ 10 నెలలకు రిలీజ్ అవుతుంది, ఇటు ట్యూషన్ ఫీజు కూడా మీ కోర్స్ ఫీజు 20,000 30,000 ఉంటుంది, అది కూడా రిలీజ్ అవుతుంది. దీనివల్ల మీ పీజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు మీ పీజీ అయిపోయిన తర్వాత మీ స్కాలర్షిప్ స్టేటస్ ప్రింట్ తీసుకురమ్మంటారు. ప్రింట్ తీసుకొచ్చి మీ ఫస్ట్ ఇయర్ మెస్ బిల్ ఎంత రిలీజ్ అయింది, సెకండ్ ఇయర్ మెస్ బిల్ ఎంత రిలీజ్ అయింది, మీరు ఫస్ట్ ఇయర్లో మెస్ డిపాజిట్ ఎంత చేసారు, సెకండ్ ఇయర్లో మెస్ డిపాజిట్ ఎంత చేసారు అనేది కౌంట్ చేసి ఓవరాల్ మెస్ బిల్ ఎంత అయింది అని కౌంట్ చేస్తారు. ఫస్ట్ ఇయర్లో పెండింగ్ ఉంది, సెకండ్ ఇయర్లో పెండింగ్ ఉంది అనుకో, ఆ పెండింగ్ ఉన్న తర్వాత శాంక్షన్ అయ్యేదాకా ఇయ్యరు మీకు మెమోలు. సో ప్రాబ్లం అవుతుంది. ఆ ట్యూషన్ ఫీజు, కోర్స్ ఫీజు కూడా గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యేదాకా ఇయ్యరు. సో తొందర శాంక్షన్ కావాలి, తొందర రిలీజ్ కావాలి మెస్ బిల్ కానీ ట్యూషన్ ఫీజు కానీ గవర్నమెంట్ నుంచి, అంటే తొందర స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవాలి. సో 2 పనులు, ఓకేనా. ఫస్ట్ది హాస్టల్ రెన్యువల్, సెకండ్ది ఈ పాస్ స్కాలర్షిప్ రెన్యువల్. ఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ల్యాగ్ చేయకుండా తొందర చేసుకోరు. ఎవరైతే ఏ క్యాంపస్లో తెలంగాణలో అందరికీ చెప్తున్నా, అందరూ ఈ 2 పనులు చేసుకొని ఇక తర్వాత మీ చదివేదో మీరు చదువుకోరు. 3rd సెమ్ ఉంటుంది, తర్వాత 4th సెమ్ ఉంటుంది, తర్వాత అయిపోతుంది, అంతే, ఓకేనా. యూజీసీ నెట్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి చెప్తున్నా, నెట్ మీద ఫోకస్ చేసుకోరు. డిసెంబర్లో నెట్ ఉంటుంది, మళ్ళీ జూన్లో నెట్ ఉంటుంది, ఓకే. నెట్ క్వాలిఫై అయితే పీజీ అయిపోయిన తర్వాత టీచింగ్ సైడ్ పోవచ్చు. గవర్నమెంట్ జేఎల్డిఎల్ నోటిఫికేషన్లు పడ్డా కూడా ట్రై చేసుకోవచ్చు. సో పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా, ఇంకో 1 ఇయర్ అయితే సెకండ్ ఇయర్ అయిపోతుంది, దాని మీద ఫోకస్ చేసుకోరు. యూజీసీ నెట్, ఓకేనా. ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏం ప్రిపేర్ కావాలని మీ ఫ్యాకల్టీని, మీ సీనియర్లను కనుక్కోండి. ఎందుకంటే చాలా సబ్జెక్టులు ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అండ్ ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు సిపికి రాసే మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్. ఇంకా ర్యాంక్ కార్డ్ రాలే వాళ్ళకి, అడ్మిషన్ జరుగుతున్నాయి, సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది మన ఛానల్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. బాయ్.